తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సూరరై పోట్రు చక్కని విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో డబ్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో సర్ఫిరా పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన సుధా కొంగర అక్కడ డైరెక్ట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, రాధికా మదన్ జంటగా నటించిన ఈ సినిమాలో సీమా బిస్వాస్, పరేశ్ రావెల్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. మూవీ జూలై 12న రిలీజ్ కాబోతోంది. సామాన్యుడు సైతం విమానంలో ప్రయాణం చేయాలనే తన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి జీవితాన్ని పణంగా పెట్టిన జిఆర్ గోపీనాథ్ జీవిత గాథ ఇది. ఫర్హాన్ అఖ్తర్ దిల్ చాహ్తా హై చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్గానూ సక్సెస్ సాధించింది. బట్ అతని రెండో సినిమా లక్ష్య రావడానికి ఆ తర్వాత 3 ఏళ్లు పట్టింది. హృతిక్ రోషన్, ప్రీతి జింతా, అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ ఇందులో కీలక పాత్రలు పోషించారు. లక్ష్య మూవీ విడుదలైన సమయంలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వార్ బేస్డ్ మూవీస్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 21న మరోసారి జనం ముందుకు రావాలని మేకర్స్ నిర్ణయించారు. విశేషమేమంటే ఇందులో తొలుత హీరోగా అర్జున్ రాంపాల్ను అనుకున్నారు. కానీ అతని డేట్స్ లభించకపోవడంతో ఆ ఛాన్స్ హృతిక్ రోషన్కు దక్కింది. అభయ్ వర్మ, శర్వారి వాఘా, మోనా సింగ్ కీలక పాత్రలు పోషించిన సినిమా ముంజ్యా. జూన్ 7న విడుదలైన ఈ సినిమా 10వ రోజున 8.50 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఇంతవరకు తమ చిత్రం 53.80 కోట్ల గ్రాస్ వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శితమవుతోందని నిర్మాత దినేష్ విజన్ తెలిపారు. స్ట్రీ భేడియా కోవలో ఆయన నిర్మించిన 3వ హారర్ మూవీ ఇది. తన పూర్వీకుల గ్రామానికి వెళ్లిన బిట్టు అనే కుర్రాడు అక్కడ పొరపాటున మ్యుంజియా అనే ఆత్మ బయటకు రావడానికి కారణమవుతాడు. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే ఈ చిత్రం. ఇటీవల వచ్చిన క్రూ, సైతాన్ చిత్రాల తరువాత బాలీవుడ్లో సక్సెస్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమా మ్యుంజియానే కావడం విశేషం. జాతీయ ఉత్తమ నటి, నిర్మాత అలియా భట్ ఇప్పుడు రచయిత్రిగా మారింది. 4 ఏళ్ల క్రితమే ఆమె ఈడీఏ మమ్మా పేరుతో కిడ్స్ వేర్, మెటర్నిటీ వేర్ స్పోర్ట్స్ను ప్రారంభించింది. గతేడాది ఆ ప్రొడక్ట్స్కు రిలయన్స్ కూడా భాగస్వామిగా మారింది. ఇప్పుడు ఈడీఏ మమ్మా పేరుతో అలియా భట్ పిల్లల కోసం పుస్తకాలు రాయడానికి సిద్ధమైంది. అందులో మొదటి పుస్తకం పేరు ఈడీ ఫైండ్స్ ఏ హోమ్. ఈ పుస్తకం గురించి తెలియజేస్తూ కవర్ పేజీని అలియా భట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. చిన్నప్పుడు తాను బోలెడన్ని కథలు వింటూ పెరిగానని, ఇప్పుడు ఈ తరానికి వాటిని తెలియజేయాలనే కోరిక కలిగిందని అలియా భట్ చెబుతోంది. పెంగ్విన్ బుక్స్ ఇండియాలోని పిల్లల పుస్తక ప్రచురణ విభాగం ఫిఫిన్ బుక్స్ ఇండియా దీనిని ప్రచురించింది. అలియా భట్ రచనకు తగ్గట్టుగా తన్వీ భట్ ఇందులో బొమ్మలు గీసింది. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది దీపికా పదుకోనే. ఆమె ఇప్పటికే అటు కన్నడ, ఇటు తమిళంలోనూ నటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా దీపికా పదుకోనే నిలిచింది. ఆమె 15 నుండి ప్రాజెక్టు స్పాన్ను బట్టి 30 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా దీనికి కాస్తంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న అలియా భట్ అయితే చాలా తక్కువే డిమాండ్ చేస్తోందట. మరి పాన్ ఇండియా మూవీ కల్కి సూపర్ హిట్ అయితే సహజంగానే దీపికా పారితోషికం మరింత పెరిగిపోయే ఆస్కారం ఉందని తెలుస్తోంది.